మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని మహాయుతి నేతలు మహారాష్ట్ర గవర్నర్ను కలిశారు. గవర్నర్ను ఏక్నాథ్ షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్ కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. రేపు సాయంత్రం 5:30 సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఫడ్నవీస్తో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముంబై ఆజాద్ మైదాన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. आमंत्रित किया है सरकार बनाने के लिए। नई सरकार का शपथ विधि ये 5 तारीख को शाम को 5:30 बजे विश्व गौरव भारत के प्रधानमंत्री माननीय नरेंद्र मोदी जी की उपस्थिति में संपन्न होगा। मुंबई के आजाद मैदान पर ये संपन्न होगा और इस शपथ विधि में तीनों पार्टी के नेता वहां पर रहेंगे। మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని మహాయుతి నేతలు మహారాష్ట్ర గవర్నర్ను కలిశారు. గవర్నర్ను ఏక్నాథ్ షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్ కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. రేపు సాయంత్రం 5:30 సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఫడ్నవీస్తో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముంబై ఆజాద్ మైదాన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని మహాయుతి నేతలు మహారాష్ట్ర గవర్నర్ను కలిశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మడిలి బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, మహారాష్ట్రకు సంబంధించినంత వరకు మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ శాసనసభాపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ ని మరోసారి ఎన్నుకోవడం జరిగింది. ఈ రోజు ఏదైతే మనం చూసాం, ఈ రోజు జరిగినటువంటి బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో దేవేంద్ర ఫడ్నవీస్ ని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత 3:30 గంటలకు గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కలిసి మహాయుతి కూటమి నేతలు గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. దాంతో గవర్నర్ కూడా అనుమతించారు. రేపు ఆజాద్ మైదానంలో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు ఇద్దరు డిప్యూటీ ముఖ్యమంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. సో 11 రోజుల తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత 11 రోజుల తర్వాత ఇప్పుడు మహారాష్ట్ర సీఎం ఎవరు అన్న ఒక ఉత్కంఠతకైతే ఏర్పడిందని చెప్పొచ్చు. మహారాష్ట్ర సీఎం గా రేపు 5:30 దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎన్డీఏకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు అందరూ కూడా పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కూడా ఈ సమావేశంలో రేపటికి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. నిజానికి 4-5 రోజుల క్రితమే దీనికి సంబంధించినటువంటి స్వస్థత రావాల్సినప్పటికీ కూడా ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడానికి అంగీకరించలేదు. ఆయనకు బదులుగా తన కుమారుడే కావాలని మొదట పేజీ పెట్టారు. మొదటైతే సీఎం పదవి తనకే ఇవ్వాలి, ఏదైతే సంఖ్యాబలానికి సీఎం పదవికి సంబంధం లేదని మొదటి నుంచి చెప్తూ వచ్చారు. ఆ తర్వాత తన కుమారుడికి డిప్యూటీ సీఎం అన్నారు. అది కూడా బీజేపీ అధినాయకత్వం అంగీకరించబోవడంతో చివరికి 11 రోజుల తర్వాత ఈ సస్పెన్స్ కి తెర పడింది. ఇక సీఎం గా దేవేంద్ర ఫడ్నవీస్ ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.